సార్ మిమ్మల్ని మాత్రమే కాదు ఆ ప్లేస్లో ఉన్న అందరినీ చేంజ్ చేశారు. అలా జరుగుతుందని నాకు తెలుసు. కులం కోసం మాట్లాడేవాణ్ణి కులాభిమాని అంటారు, మతం కోసం మాట్లాడేవాణ్ణి దైవం యొక్క అనుచరుడు అంటారు, దేశం కోసం మాట్లాడేవాణ్ణి దేశం యొక్క కాపలాదారుడు అంటారు. కానీ మనుషుల కోసం మాట్లాడేవాణ్ణి కన్ఫ్యూజ్ చేసేవాడు తీవ్రవాది అని, కనబడితే కాల్చి పారేయాలి అని అంటారు. మారుతుంది, ఖచ్చితంగా అన్నీ మారతాయి. వేలు సార్, నా భార్య నన్ను వదిలి వెళ్ళిపోయింది, ఇంకెప్పటికీ తిరిగి రాదు. చాలా మంచిది. తను చాలా అదృష్టవంతురాలు. ఆ రోజు తనుజాతో ఫోటో దిగి ఫేస్బుక్ లో పెట్టినప్పుడే అనుకున్నా. తీసుకోండి సార్, ఆ పట్టాభి వల్ల నా వైఫ్ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. పట్టాభి వల్ల? నువ్వు అతన్ని ఇంటికి తీసుకెళ్లావా? నీ భార్యను హక్ చేసుకున్నాడా, రేప్ చేశాడా? రే ఆపవయ్యా. సార్ అసలు ఏం జరిగిందంటే సార్, నాకు వచ్చిన జీతం డబ్బులు లంచం డబ్బులన్నీ నా భార్య చేతికి ఇచ్చేవాడిని. ఈ పనికిరాని పట్టాభి రావడం వల్ల డబ్బులు లేవు, లంచాలు లేవు. నాకు వచ్చే జీతం డబ్బులు నేను వేరే అమ్మాయికి ఇస్తున్నానని నా మీద అనుమానం పడితే నేనేం చేయగలను సార్? చెప్పండి, మీరే చెప్పండి. వీళ్ళకి అసలు నిజాలు తెలియనే తెలియవు. ఇదిగో సుకుమార్, పట్టాభి పేరు పేపర్లో వస్తుంది, టీవీలో కూడా వస్తుంది. అందుకు ఎటువంటి గోల్మాల్ పనులు చేయాలో అవన్నీ నాకు బాగా తెలుసు. నువ్వు నన్ను అబ్జర్వ్ చేయి. నాకు వచ్చే లంచాల్లో సగం ఇదిగో ఇతనికి ఇస్తా. నిజంగానా? సగమా? మీకు 1000 రూపాయలు ఇస్తే నాకు 50 రూపాయలు ఇస్తారు. అలాంటప్పుడు నాకు 100 వచ్చింది అనుకో, అప్పుడు లెక్క సరిపోతుందిగా. అప్పుడేమంటావేంటి మరి? అలా మీకు వీలుగా లెక్క చూసుకోకూడదు. సార్ మీరు ఒక పని చేయండి, ఇక మీదట నన్ను మీతో పాటుగా తీసుకెళ్ళండి, ఈయన్ని పట్టాభి దగ్గరికి పంపించండి. అంటే ఆ మనిషి వల్ల నేను నష్టపోవాలా? నా బొచ్చలో మట్టిపోయాకు. ఎవరయ్యా ఈ టైంలో? ఇప్పుడు ఎవరయ్యా చీకట్లో కూర్చొని ఏం చేస్తున్నారు? ఎవర్రా ఈ టైంలో? మా మామయ్య. ఎవర్రా నీకు మావా? ఈ టైంలో ఇక్కడేం పనిరా నీకు? ఈ మందు పార్టీలన్నీ ఇక్కడ జరగకూడదు. ఇదేమైనా మీ సొంత స్థలమా? చిట్ ఫండ్ కంపెనీ వాడు మిమ్మల్ని చూసుకోమన్న స్థలమే కదా. కొబ్బరికాయల స్థలానికి కాపు కాసే ప్రతోడు వాడి స్థలం అనుకుంటే నేను జవాబు చెప్పలేను. కావాలంటే 2 పెగ్గులేసి వెళ్ళిపో. ఒరే, నువ్వు లంచం తీసుకున్న డబ్బుతో కొన్న మందు తాగాల్సిన కర్మ నాకు పట్టలేదురా. ఒకప్పుడు ఈ సిటీలో నా కోసం మాత్రమే తెరిచిన బార్ ఒకటి ఉండేది, అది తెలుసా నీకు? రే విశ్వనాథ్ కొడుక, మీ నాన్న విశ్వనాథ్ని తంగిరాలవాడు గుళ్ళో దొంగతనం చేశాడని చెప్పేసి అని సబ్ జైల్లో వేశారు, గుర్తుందా? ఆ రోజుల్లోనే ఓన్ కారులో తిరిగేవాడు ఈ సోర్పనేని రామారావు, తెలుసా? ఇక మీదట మీలో ఎవరినైనా చూశాను ఇక్కడ నరికి పోగులు పెడతా. ఏం పంచాయతీ సార్? నాకు మీ నాన్న గవర్నమెంట్ ఆఫీసర్ అని చెప్పారు. గవర్నమెంట్ జైలు అంటే గవర్నమెంటే కదా, అంతే కదా సార్? అవును. ఇప్పుడే నిజాలు బయటకు వస్తున్నాయి. చాలా కాలంగా నేను వద్దు వద్దు అని నిన్ను వదిలేశాను. ఈ రోజు నా అసిస్టెంట్స్ ముందు నన్ను అవమానపరిచావు కదా, నీ అంతు చూడండి వదలను రా ముసలుడా.